ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సముద్రం ఉందట. సముద్రాన్ని యూజువల్గా మనం రెండు పదాలతో పిలుస్తుంటాం. ఒకటి సీ అని, రెండోది ఓషన్ అని. ఓషన్కి సీకి తేడా ఏంటి అంటే చిన్నపిల్లలు చెప్తారు కదా, చదువుకునే చిన్న పిల్లలు. సీ అనేది కొంచెం ఎక్కువ బౌండరీలు కలిగిన దాన్ని సీ అంటారు, లేదా ఒక చిన్న సముద్రం అంటే దాన్ని సీ. మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ, రెడ్ సీ, కాస్పియన్ సీ, ఏషియన్ సీ, ఇలాంటివన్నీ కూడా సీ అంటారు. చుట్టూ కొన్ని దేశాలు, ప్రాంతాలు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. ఓషన్ అంటే పెద్ద సముద్రం, ఇంక సరిహద్దులు కనబడవు అన్నమాట. మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నా ప్రయాణం చేసుకోండి అన్నట్టుగా. అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ కదా, ఇలాంటి ఓషన్ అండ్ సీ అనే దానికి చిన్న తేడా. రెండు తెలుగులో మనం సముద్రం అనే వాడుతుంటాం. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు సముద్రం దగ్గర ఆడుకుంటూ ఉంటే తన చెప్పు సముద్రంలోకి వేశాడు. ఆ అలలు లోపల తీసుకెళ్తున్నాయి, ఆ చెప్పును మరల బయట తీసుకొస్తున్నాయి. దట్ వాజ్ ఎ గేమ్. ఆడుతున్నాడు, కాసేపటికి ఆ చెప్పు లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ కనబడలేదు. వెంటనే ఆ సముద్రాన్ని చూసి అన్నాడు, ఈ సముద్రం ఓ గొప్ప దొంగ, నా చెప్పును తీసుకుని వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సీ, ఈ సముద్రం మంచిది కాదు అని తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. ఈ సంఘటన జరిగిన కొంత దూరంలో ఒక జాలరి సముద్రంలోకి వల వేశాడు. ఆ వల వేయగానే దానిలో చాలా చేపలు పడ్డాయి. జాలర్లకి చేపలు ఎక్కువ పడితే చాలా ఆనందిస్తారు, సంతోషిస్తారు. అండ్ వాజ్ సో హ్యాపీ. అదే సముద్రం ఆ జాలరి వల వేయగానే ఆ వల నిండా చేపలు వచ్చేసరికి సముద్రాన్ని చూసి అన్నాడు, ఈ సముద్రం చాలా గొప్ప దాత, చాలా మంచి సముద్రం, ప్రతిరోజు నన్ను పోషిస్తూ ఉంటుంది, నాకు కావలసిన చేపలనిచ్చి అని సముద్రాన్ని పొగిడాడు. కొన్ని రోజుల తర్వాత అదే సముద్రంలో ఒక యవ్వనస్తుడు స్నానం చేయడానికి వెళ్ళాడు. అలా స్నానం చేస్తూ ఆ సముద్రం లోపల మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఆ కుమారుడు అంటే తన తల్లికి చాలా ఇష్టం. ఒక్క క్షణం కూడా ఆ బిడ్డను వదిలి ఉండలేదు. ఆ తల్లి సముద్రం దగ్గరికి వచ్చి గట్టిగా ఏడుస్తూ, ఓ సముద్రమా, నువ్వు నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయావు, నా కుమారుని చంపేశావు, యు ఆర్ నాట్ ఎ గుడ్ సీ, నువ్వు మంచి సముద్రం కాదు, నువ్వు ఒక మహమ్మారివి, నువ్వు మంచిదానివి కాదని ఆ తల్లి తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసింది. ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే ఒక ఆయన ఆ సముద్రం లోపలికి ఒక స్టీమర్లో వెళ్ళి డైవ్ చేసి లోపల ముత్యాలు దొరికితే వాటిని బయటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత అతను సముద్రం దగ్గర నిలబడి, ఓ సముద్రం, నువ్వు చాలా గొప్ప దాతవు, నన్ను ధనవంతుని చేసిన దాతవు అని ఆ ముత్యాలను చూసి సముద్రాన్ని పొగడ్డం ప్రారంభించాడు. ఒకే సముద్రం, ఆ సముద్రంలో మార్పు ఏమీ లేదు. అదే వాటర్, అదే అలలు, అవే ముత్యాలు దానిలో ఉన్నాయి, అవే చేపలు దానిలో ఉన్నాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఆ సముద్రాన్ని చూసి తమ యొక్క ఇంప్రెషన్స్ అండ్ ఒపీనియన్స్ వారు త్రో చేయడం మొదలుపెట్టారు. చెప్పును కోల్పోయిన అబ్బాయి సముద్రాన్ని దొంగ అన్నాడు. కొడుకును కోల్పోయిన తల్లి సముద్రాన్ని మహమ్మారి అంది. ముత్యాలు దొరికిన వాడు సముద్రం గొప్ప దాత అని, చేపలు పట్టినవాడు సముద్రం నన్ను పోషించే ఆ పోషకురాలు లేదా పోషకుడని తమ యొక్క ఒపీనియన్స్ వెల్లడి చేశారు. గమనించండి ప్రియులారా, జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందంటే కొన్నిసార్లు కొంతమంది మనుషులు బహుశా నీ పరిస్థితిని చూసి నిన్ను నిందించవచ్చు. కొన్నిసార్లు నీవు వారికి చేసే మేళ్ళను బట్టి నిన్ను స్తుతించవచ్చు, లేదా నిన్ను పొగడచ్చు, అభినందించవచ్చు. యు ఆర్ ది సేమ్ పర్సన్, నువ్వు వ్యక్తివి, అదే వ్యక్తివి నువ్వు. కానీ కొంతమందికి చెడ్డగా ఉండొచ్చు నువ్వు, కొంతమంది మంచిగా అనిపించవచ్చు. జీవితం అనేది ఈ ఎత్తు పల్లాలు, లేదంటే ఇలాంటి అనుభవాలన్నీ కూడా కామన్గా వస్తూ ఉంటాయి. నువ్వు ఎంతమందికి మంచిగా ఉన్నా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి నువ్వు చెడ్డగా ఉండొచ్చు, లేదా నువ్వు చాలామందికి చెడ్డగా ఉన్నా ఎక్కడో చోట ఒకళ్ళకి ఎవరికో మంచిగా ఉండొచ్చు. జీవితం చాలా విచిత్రమైంది. నిన్నటి దినం నేను పేపర్ చదువుతుంటే ఒక హాస్య సంబంధమైన విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. 4 దొంగలు
ఒక గుడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేశారట. ఒక టెంపుల్లో దొంగతనం చేశారు. 15 లక్షల రూపాయలు దొంగిలించారు. 15 లక్షల రూపాయలు. అది వేరే స్టేట్లో ఎక్కడో, వేరే స్టేట్లో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మరి ఆ హుండీ బద్దలు కొట్టారో లేకపోతే మరి ఎక్కడ దొంగతనం చేశారో కానీ దే హ్యావ్ స్టోలెన్ 15 lakhs ఆఫ్ ఇండియన్ రూపీస్. ఆ తర్వాత నలుగురు అక్కడ నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో ఒక టెంపుల్ ఉంటే అక్కడ అన్న సంతర్పణ పెట్టారట. వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ ఊరు వాళ్ళందరికీ భోజనాలు పెట్టారట. వాళ్ళందరూ వీళ్ళని ఎంత చక్కగా చూసి ఉండొచ్చు. అమ్మా మా కడుపులు నింపారండి, భోజనం పెట్టారండి వీళ్ళని. తీరా చూస్తే వాళ్ళు వేరే స్టేట్లో ఆ దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళు అన్న సంతర్పణ పెట్టి అనేక మందిని పోషించారు. ప్రియులారు గమనించండి, జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు నీ మంచితనాన్ని బట్టి నిన్ను అభినందించేవాళ్ళు, పొగిడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అదే నిన్ను కొన్ని సందర్భాల్లో నీ నుండి ఏ ప్రయోజనం లేదన్నప్పుడు, లేదా నీ నుండి ఏ లాభం వారికి లేదన్నప్పుడు అదే వ్యక్తులు బహుశా నిన్ను కొన్ని రోజుల తర్వాత నిందించవచ్చు, అవమానించవచ్చు. నీ అంత చెడ్డోళ్ళు భూమి మీద లేరనొచ్చు, పరిస్థితులు ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, మనుషులు నిందించారు కదా అని చెప్పి కురింగిపోవడానికి లేదు. పోనీ విపరీతంగా అభినందించారు కదా అని చెప్పి మూలక చెట్టు ఎక్కి ఏం చేయకూడదు, కూర్చోకూడదు. కొంతమంది ములక చెట్టు చిట్టారు కొమ్మ మీద కూర్చుంటారు. వీళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే ఏమైద్ది అంటే అక్కడ నుంచి ఒక రోజున డామ్మని కింద పడతారు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చాలామంది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చాలా గొప్పగా కీర్తించారు, ఆయన మహింపరిచారు. దే గ్లోరిఫైడ్ హిమ్. ఆయన చేసిన అద్భుతాల ఆశ్చర్యకార్యాలను చూసిన వాళ్ళందరూ ఆయన్ని చాలా చాలా గొప్పగా కీర్తించారు. అట్ ది సేమ్ టైమ్ హీ ఫేస్ ద సేమ్ కైండ్ ఆఫ్ అపోజిషన్, సమ్టైమ్స్ ఈవెన్ పర్సిక్యూషన్. ఆయన అదే సమయంలో కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఆయన నిన్నటిదాకా మంచోడు, చాలా గొప్పవాడు అన్నవాళ్లే యేసుక్రీస్తు ప్రభువుని ఆ తర్వాత కాలంలో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. లేదా కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టిన వారు ఆ తర్వాత కాలంలో ఆయనకు చక్కని ఆయన బృందంలో ఉన్నతమైన స్థితిలో కొనసాగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ప్రజల ఒపీనియన్స్ కాదు. నెవర్ డిపెండ్ ఆన్ ది ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్, దే మే చేంజ్. మనుషుల యొక్క ఉద్దేశాలు, వారి ఒపీనియన్స్ మారిపోవచ్చు. కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, ప్రజలు నిందించారు కదా అని చెప్పి కృంగిపోవడం, లేదా పొగిడారు కదా అని చెప్పి మునగ చెట్టుకు కూర్చుంటే ఆ రెండు విషయాల్లో కూడా ఇబ్బందులే వస్తాయి. ప్రతి క్రైస్తవునికి ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. అందును బట్టే పౌలు అంటాడు, మీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వైపు చూడండి. అలా గనక ఆయన వైపు చూస్తే మీ ముందున్న పందెపు రంగంలో మీరు ఓపికతో ఏం చేస్తారు? పరిగెడతారు. డోంట్ లుక్ టు పీపుల్ ఆల్వేస్. ప్రజల వైపు చూసినంతకాలం బహుశా నిరుత్సాహం రావచ్చేమో, వ్యవస్థల వైపు చూసినంతకాలం కృంగుదల నీకు రావచ్చేమో, బంధువుల వైపు చూసినంతకాలం కొన్నిసార్లు నిరాశ నీకు రావచ్చేమో, ఎవరినో చూసి కంపేర్ చేసుకుంటూ నేను వాళ్ళలా లేనే, వాళ్ళలా ఉండలేకపోతున్నానే, వారి స్థాయి నాకు లేదే, వారి అంతస్తు నాకు లేదే అని మనుషులను చూసిన ప్రతిసారి ఏదో రకమైన డిప్రెషన్, యాంగ్జైటీ బహుశా నీలోనికి రావచ్చేమో. కానీ కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ టుడే? కెన్ యూ లుక్ అన్ టు యువర్ గాడ్ హూ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు యూ? నీ కోసం సమస్తాన్ని ఇచ్చేసిన ప్రభు వైపు నువ్వు చూడగలిగితేనట, నీ ముందున్న పందెపు రంగంలో నువ్వు ఎలా పరిగెడతావట? ఓపికతో పరిగెడతావు. ఎందుకోసం అంటే మనకు ఒక గమ్యం ఉంది, ఒక గురి ఉంది. ఆ గురి దగ్గర ఒక బహుమానం కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ ప్రైజ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఒక బహుమానం ఉంది. కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా చక్కగా అవగాహన చేసుకుని మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోగలిగితే అది జీవితం. ఎవరో పొగిడారని ములగ చెట్టు ఎక్కేసేకండి, ఎవరో తిట్టారని చెప్పి కృంగిపోకండి. దేవుని వైపు చూడండి, బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. రాజుల మొదటి గ్రంథం